హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 6వ తరగతి 8వ పాఠం చెరువు లెసన్లో ఉన్న ఆల్ గ్రామర్ బిట్స్ని నేర్చుకుందాం. నేను ఇంతకుముందు 6వ తరగతిలో ఉన్న కవి పరిచయం మరియు 7 పాఠాల గ్రామర్ బిట్స్ని అప్లోడ్ చేశాను. మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. ఇందులో ఉన్న గ్రామర్ పార్ట్స్లో ఫస్ట్ వన్ పదజాల వినియోగం. కింది పదాలు వాక్యాలు చదవండి. చెవినీళ్ళు గట్టుకొని, కుండ బద్దలు కొట్టినట్టు, గుండె చెరువైంది, ఉరకబోయి బోర్ల పడ్డట్టు, వండిన కుండ, తామర తంపర, చేతులు కాలగా ఆకులు పట్టుకున్నట్లు, గాలం వేయడం, కన్నెర్ర. పై వాటిలో ఉన్న తేడాలు ఏమిటి, వాటిని ఏమంటారు? సో ఈ పైన కొన్ని పదాలు ఇచ్చారు కదా, వాటిని ఏమంటారో మనం ఇప్పుడు నేర్చుకుందాం. జాతీయం. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అంటారు. అంటే ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక స్పెషల్ మీనింగ్ ఇస్తే ఆ వర్డ్స్ని మనం ఏమంటామంటే జాతీయం అని అంటారు. దీనిని పలుకుబడి, నానుడి అనే పేరుతో కూడా పిలుస్తారు. జాతీయాన్ని మనం ఏమని పిలుస్తాం? పలుకుబడి లేదా నానుడి అని కూడా పిలుస్తాం. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకి సౌందర్యం కలుగుతుంది. అంటే ఈ జాతీయం వల్ల భాషకి సౌందర్యం కలుగుతుంది. ఉదాహరణకు చెవినీళ్ళు గట్టుకొని. రెండవది గుండె చెరువైంది, అంటే చాలా బాధగా ఉంది అన్నట్టు దీని మీనింగ్. నెక్స్ట్ సామెతని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రోవర్బ్స్ అని అంటాం. సామ్యత నుండి సామెత ఏర్పడింది. సో ఈ సామ్యత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తరువాత సామెత అవుతుంది. అంటే ఏదైనా ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమైన తర్వాత అది సామెతగా మారుతుంది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెత లక్షణం. ఏదైనా మంచి భావన ఉంటుంది కదా, దాన్ని మనం మాటల్లో చెప్తే అది సామెత యొక్క లక్షణం. సామెతలు సంక్షిప్తంగా గుడార్థకంగా ఉంటాయి. సామెతలు సంక్షిప్తంగా మరియు గుడార్థకంగా ఉంటాయి. ఉదాహరణకు కుండ బద్దలు కొట్టినట్టు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. ఉరకపోయి బోర్ల పడ్డట్టు, ఏదో చెప్పడానికి వెళ్ళి ఏదో చెప్పడం అన్నట్టు. నెక్స్ట్, కింద జాతీయాలను గుర్తించండి, వాటిని ఏ అర్థంలో వాడుతారో తెలపండి. ఇక్కడ కొన్ని జాతీయాలు ఇచ్చారు. ఆ జాతీయాలు ఏంటి అనేది నేను రౌండప్ చేశాను. ఫస్ట్ వన్ ముసలి కన్నీరు, నిండు కొండలే, పండ్లు కొరకు, పూసల్లో దారము, కొట్టిన పిండి, తలలో నాలుక. సో ఇప్పుడు దీన్ని ఏ అర్థంలో వాడతారో నేను నోట్బుక్లో రాశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ జాతీయాల్లో ఫస్ట్ వన్ ముసలి కన్నీరు. ముసలి కన్నీరు అంటే ఏంటి? లేని బాధ ఉన్నట్టు నటించడం, అంటే సింపుల్గా నటించడం అన్నట్టు అంటుంటాం కదా ముసలి కన్నీరు అని. నెక్స్ట్, నిండు కొండోలే అంటే గంభీరంగా ఉండే విషయాలను తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. నెక్స్ట్, పండ్లు కొరకు అంటే కసితో ఉండు లేదా కక్ష కలిగి ఉండే విషయాన్ని తెలియజేసే సందర్భం. నెక్స్ట్ వన్, పూసల్లో దారం అంటే బయటికి కనిపించకుండా లేదా అంతర్లంగా అనే విషయాన్ని తెలియజేస్తుంది. కొట్టిన పిండి అంటే బాగా తెలిసిన విషయం అని అర్థం. తలలో నాలుక అంటే మిక్కిలి అణకువ కలిగి ఉండడం, అంటే అందరితో సమానంగా మంచిగా బిహేవ్ చేయడం అని మీనింగ్. సో ఇవి మనకిచ్చిన జాతీయాలు. నేను నోట్బుక్లో రాశాను, మీరు కూడా రాసుకోండి. భాషను గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు కింద పదాల్లోనే సంయుక్త మరియు ద్విత్తాక్షరాల ధ్వనులను రాయండి అని ఇచ్చారు. సో విద్య ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చి రాసి చూపించారు. నెక్స్ట్ మనం రాయాలి. సో ఇక్కడ విద్య అనేది ఏంటి? విత్ ప్లస్ యు ప్లస్ ఆ, విద్య. నెక్స్ట్ ఇక్కడ అక్క అనేది ఏంటి? ద్విత్వాక్షరం అంటే ఏంటి? అక్క అనేది ద్విత్వాక్షరం అంటే ఇప్పుడు కా ఉంది, కాకి కా వత్తు వచ్చింది అంటే ఆ అక్షరానికి అదే వత్తు వస్తే ఏమవుతుంది? అది ద్విత్వాక్షరం వస్తుంది. సో అక్క అని ఇలా రాయొచ్చు, ఆ ప్లస్ ఇక్ ప్లస్ ఆ. నెక్స్ట్ ముగ్ధకి ఇక్కడ ఇదేంటి? సంయుక్తాక్షరం అంటే ఏంటి?
ఒక హల్లుకు వేరొక హల్లు రావడం అన్నట్టు. ఇక్కడ గాకి ఏం వచ్చింది? దావత్తు వచ్చింది. సో ఇది ఏమవుతుంది? సంయుక్తాక్షరము వస్తుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? ముగ్గు ప్లస్ ద ప్లస్ ఆ. నెక్స్ట్ మూర్ఛ. మూర్ఛ అనేది సంయుక్తాక్షరము. సంయుక్తాక్షరము అంటే ఏంటి? ఒక హల్లుకు వేరే హల్లు రావడం అన్నట్టు. మూర్ఛ ఇలా రాయాలి. ము రు చు ఆ. నెక్స్ట్ గీత గీసిన పదాలను గమనించండి. ఇప్పటికైనా జాగ్రత్త పడుతారని ఆశ. నీళ్ళెంత ఎక్కువగా ఉంటే తామర అంత వృద్ధి చెందుతుంది. ఇవి ఎక్కడుంటాయో తెలియదు. పై వాక్యాలు ఇప్పటికైనా అనే మాటలో మొదటి పదం ఇప్పటికి, రెండవ పదం అయినా. నెక్స్ట్ నీళ్ళెంత అనే మాటలో మొదటి పదం నీళ్ళు, రెండవ పదం ఎంత. ఎక్కడుంటాయో అనే మాటల్లో మొదటి పదం ఎక్కడ, రెండవ పదం ఉంటాయో. పైన ఇచ్చిన పదాన్ని మనం ఇలా విడదీసి రాయొచ్చు. ఇప్పటికైనా, ఇప్పటికి ప్లస్ అయినా. సో ఇప్పటికి అనేది పూర్వపదం, అయినా అనేది పరపదం. నీళ్ళెంత, నీళ్ళు ప్లస్ ఎంత. ఎక్కడుంటాయో, ఎక్కడ ప్లస్ ఉంటాయో. ఇట్లా రాయడాన్ని మనం ఏమంటాం? విడదీసి రాయడం అని అంటాం. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, ఆ పదాలని విడదీసి ఎట్లా రాయాలో చూద్దాం మనం. ప్రజలెంత, ప్రజలు ప్లస్ ఎంత. నేనెవరిని, నేను ప్లస్ ఎవరిని. పోరేమిటి, పోరు ప్లస్ ఏమిటి. నాకింకా, నాకు ప్లస్ ఇంకా. ఇవన్నీ, ఇవి ప్లస్ అన్నీ. సోమనాద్రి, సోమన ప్లస్ ఆద్రి. సో ఇవి ఇలా రాయడాన్ని విడదీసి రాయడం అని అంటాం. సో ఇది ఈ లెసన్లో ఉన్న గ్రామర్ బిట్స్. మీకు అర్థమైందని అనుకుంటాను. మీకు ఒకవేళ ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.